శంకర కృష్ణమాధవరావు గారు 98 ఏండ్ల వయస్సులో కూడా వారి శిష్యులకు రాగతాళాల గురించి, భజన విధానం గురించి చెబుతూ ఉండేవారు. వారి స్వగృహం సరస్వతీ నిలయం కాకినాడలో. రోజు శిష్యులు వస్తూ ఉండేవారు. శిష్యులు వచ్చి సంగీతము, మెలకువలు నేర్చుకునేవారు. వారికి చెప్పడం కోసం, అంటే వారికి ఆ రోజు ఆ పాఠం వచ్చేయాలి. వారికి నేర్పడం కోసం 10-15 సార్లు ఆ పాటని ఆలపించి ఆ కీర్తనను ఆ రోజు వారికి వచ్చేయాలనే ఉద్దేశంతో ఆ సంగీతం నేర్పేవారు. వారు శిష్యులు కూడా సంతుష్టులై అది నేర్చుకుని వెడుతూ ఉండేవారు. అలా రోజు కూడా వారి స్వగృహంలో, ఆ సరస్వతీ నిలయంలో సంగీతం వినిపిస్తూ ఉండేది కర్ణప్రియంగా. కొత్త కొత్త ప్రయోగాలు చేసేవారు. ఆ చేసింది వారి శిష్యులకు తెలిసేది, లేకపోతే రమణం చెప్పేవారు, వచ్చేవారు వారి శిష్యులు. ఆ ప్రయోగాలు వారు నేర్చుకున్నారు. నూతనంగా కనిపెడుతూ ఉండేవారు. ఇప్పుడు ముందు నుంచి కూడా, ఉదాహరణకు ఆంధ్రమాత వైభవ కలిత అనుపమ చరిత నమో నమో సాంద్రదయామయ వీక్షణ పాలిత ఆంధ్ర రాష్ట్ర జన వందిత పాద అనే ప్రేయర్ ఒకటి ఉంటుంది నాన్నగారు, బుర్రకథలో వస్తుంది. ఇది కళ్యాణి రాగం అండి. మనం స్వరం చెప్పుకోవాలంటే నిగరి నిరే సా ఆంధ్రమాత గమ పగరి స వైభవ కలిత అనుపమ నినినిస నినినిస అనుపమ చరిత ఆంధ్రమాత నిగరి నిరి సా. అంటే ఆధార షడ్జమాన్ని విడిచిపెట్టి నిగరి నిరి సా షడ్జమాన్ని విడిచిపెట్టి స్వర సంచారం ఉండేది. అలా కొంగొత్త ప్రయోగాలు ఎన్నో చేసేవారు. అలాగే చాలా కీర్తనలు రాశారని చెప్పుకున్నాం కదండి. వారి కీర్తనలు కూడా కొంగొత్త ప్రయోగాలు చేసేవారు. అంటే కృష్ణమాధవరావు గారు కూడా కీర్తనలు రాశారు 30 తాళాలను. ఇది వరకు మనవి చేశాను మీకు. పెనుగుదురు పురమున స్థిరముగా వెలసిన వేణుగోపాల వరములీయరా కరివరదా నన్ను కాపాడవేళ కరుణాల వల్ల సామగాన లోల బాల గోపాల కరుణాల వాళ్ళ సామగాన లోల కృష్ణ. ఇలా ఇంకా 2-3 చరణాలు ఉన్నాయనుకోండి. అంటే ప్రయోగాల గురించి చెబుతూ ఉన్నాను మీకు. అలాగే దశరథ రామాని దయరాదేలా రఘురామ దశరథ రామాని దయరాదేలా రఘురామ నీ గుణగానము నిరతము చేసేద నీ గుణగానము నిరతము చేసేద కారుణ్య గుణధామ దశరథ రామని దయరాదేలా రఘురామ. అదొక పాట, కీర్తన. వేరే ఇంకొకటి, పెనుగుదురు పురము పరమ పావనము పెనుగుదురు పురము పరమ పావనము పాలించరావా కారుణ్య రామ రామని మది కరుగద రఘురామని మది కరుగద రఘురామని మది కరుగద రామని మది కరుగదా. ఇలా చాలా కీర్తనలు రచించారు. అంటే అవన్నీ కూడా ఒకసారి మనం వేరే వీడియో చేద్దాం. ఆ పాటలు పూర్తిగా పాడుకుందాం. అంటే పల్లవి, అనుపల్లవి, చరణాలు 2-3 చరణాలు, అది తాళము, కొంగొత్త తాళాలు అవి పూర్తిగా పాటల రూపంలో పాడుకుని ఒక వీడియో చేద్దాం.
ఇలా ఇన్ని ప్రయోగాలు చేసిన దాని మీదట ఎక్కడో పాడి వినిపిస్తే వారి శిష్యులు వచ్చేవారు. వచ్చి అవన్నీ నేర్చుకునేవారు. లేదా తీసుకువెళ్ళేవారు కృష్ణమాధవరావు గారిని. అలా తీసుకువెళ్ళి భజనలోను వాటిల్లోనూ కూడా అంటే వారి 98వ ఏట వారు నేర్చుకునేవారు. అలా నా అన్వేషణలో ఒక వీడియో దొరికింది నా తండ్రి గారిది. ఆ తాళాల గురించి, రాగం గురించి, తండ్రి గారు రాసిన కీర్తనల గురించి, స్వీయ కీర్తనలు వారికి చెప్తూ ఉన్నారు. 98 ఏళ్ళు అప్పుడు. తల్లిలాగా సుఖ పెట్టేది తెచ్చుకోవడం ఎన్ని తెచ్చుకోవడం పట్టుకోవడం తెచ్చుకుంటే ఏవో కనపడతానే ఉన్నాయి. మనం చేయలేము కానీ కనీస విషయం కూడా తెచ్చుకోకుండా తప్పేది. మనం చేసే పనిలో కనీస విషయమైనా మనం తెచ్చుకోవచ్చు. పెద్ద పెద్ద విషయం చేసుకోవాలంటే చాలా శిక్షాలు పెట్టుకోవు, వ్యక్తిగతంగా చేస్తున్నాం. ఇదేం పడితే సత్తదాలు లేదు, సత్తదాలలో ఆచారం లేదు. అమెరికా నుంచి తీసుకొచ్చు విలువ లక్ష రూపకక్ష చెప్ప పెరుగుట అస ఏకట ఏది అది విలువ మధ్య రూపకక్ష చెప్ప పెరుగుట అస ఏకట. మరి ఏం చెప్తున్నారు? సప్తతాలో ఉంది మధ్యతో మీరు ఎన్నో పాలకుల మధ్య, యువతలో మీరు ఎన్నో చేసి పాలకులు ఏదో ఏడాది మనకి తెలియకపోతే కనీస విషయం తెలుసుకోవడం మనకి అవసరమా, ఆ తెలుసుకోకపోవడం తప్పుతున్నా చెప్పడం. పారపరికి వెంటనే పెట్టాం. మీరు ఏదో తాగుబడి ఇచ్చేసి అందరూ తాగేదాన్ని. ఇంకోటి ఎవరు నాకు అక్కడ పెడతారు, అక్కడ పోయి అన్నాడు. చేస్తే పాయపని చేస్తారనిపోతుంది. నేను బాగా అడిగాను. అయితే అది ఆకుపోయిన నీకు చుక్కకూడదు. ఎందుకోసం గట్టు గట్టు ఏం లేదు కాదు. కూడా బాగా ఈ నీళ్ళు ఎంత అందరూ పోతుంది, ఉపయోగంలోకి పనిలే ఉంటుంది. అందుకని కలిగించే విషయంగా మనం తెలుసుకోవడం, మనం చేసి పని చేయొచ్చు. కార్యక్రమం ఎక్కడ ఉందని ఎవరైనా ప్రశ్నించారా? పోలేదు. మీరు తెలుసుకోవట్లే మనకి తెలుసున్న వాళ్ళు అలాంటిదా అడగకపోవడం అది కదా. కానీ వారిని అడిగి నేర్చుకోగలుగుతాం. అది మనకు వచ్చిందే అయితే ఎలాగ
శంకరాచార్య చెప్పినట్టు భగవద్గీత కవి లేదన్నాడు. కొంచెమైనా నేర్చుకుంటారు. తల్లి తండ్రి దైవము అనుకుంట నీవే ఆదిదే దేవుడవు కృష్ణమాధవుని కృపతో ఏం పాట మాట్లాడుతుంది అందుకేనండి తల్లి కృష్ణమాధవుని కృపతో బాగా గట్టిగా ఉందా అదే అయితే ఏమిటి మన చేసి వర్షపడ్డ కొట్టులాగా కొట్టుకోవడం మీద కరెంట్ విషయం మీద తెలుసుకోవడం ఆ ఖర్చు బాగా ఉండాలి ఏ కోపంగా ఉండాలి అనేటువంటి ఏంటి మీది నాటి నేను భజన చేస్తున్నావు. ఈ భజనలో ఉండే గణేష్ విషయం ఓ మహాకాశం ఈ గణేశుడికి ఏం జరిగింది కూర్చుని చాలా చేస్తాను కదా ఏమిటి ఆచారం ఆచారం ఏంటంటే సప్తకాలంలో అది లేదు. ఏదో చెప్పుకుంటూ కాదు జనంగా మరి కనీసం తెలుసుకుంటే వారు ఇస్తారు వారికి ఏం చేస్తుంది ఆ కష్టం తెచ్చింది ఏమొచ్చినప్పుడు మరి పాయడానికి చోట చాలా మనిషి నిర్దేశించింది కదా ఇంట్లో పెట్టి బడ్జెట్ లేదు కర్నూలులో తిరిగే జబర్దస్త్ సన్మానం ఉన్నాయి మీకైతే నాకు చెప్తుంది ఈ విషయం మన ఏంటి ఏదైనా ఏంటి అది ఎలా గోదావరి ఏంటి ముక్తాయి ఏంటి పరిచయం చెంది చేసి ప్రశ్న అర్థం చెప్తున్నాం కాదు దేవుడు నాకు ఇచ్చింది ఏదో ఒక అది
కలిసిన విషయం మనకు పుణ్యం విషయం